హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ఆదివారం ప్రభు దినం కదండి. ప్రభు సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని బిడ్డలతో కలిసి ఆనందించాలనే ఆశతో దినచర్యను ప్రారంభిద్దాం. రెండొక చిన్న వాక్య ధ్యానంతో ముందుకు వెళదాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మరొక ఆదివారము మరొకసారి నీ నామంలో సమాజముగా కూడుటకు నీ బిడలతో విశ్వాసులతో నీ ఆవరణలో నిన్ను ఆరాధించుకున్నట్టుకు భాగ్యం ఇచ్చాం. ఆదివారం ప్రాముఖ్యతను గుర్తించుటకు మా జీవితములను సమర్పించుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతకుముందు కోరస్ ఉండేదండి, డోంట్ బీ ఏ సండే గో టు మీటింగ్ క్రిస్టియన్ అని. ఆదివారం మాత్రం ఆలయానికి వెళ్ళే క్రైస్తవులుగా ఉండిపోకండి. మీరు యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, మీరు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత, మీరు ప్రభువులో పాలు పంపులు పొందుతున్న తర్వాత మీరు దేవుని సొత్తుగా ఉన్నారన్నది గుర్తించాలి. దేవుని కొరకు మన జీవితాన్ని ఉపయోగించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:1 పౌలు అంటున్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవముగా పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. మన ఆత్మలో ఎంతగా వర్ధిల్లుతున్నామో మనం శరీరంలో అంతగా దీవించబడతాం. అంతగా మన శరీరాలను సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకుంటాం. నిజంగా మనం ఏదన్నా చేయాలంటే మనకు శరీరం కావాలి కదండి. మాట్లాడాలన్నా శరీరం కావాలి, నోరు కావాలి, నాలుక కావాలి. ఏదన్నా పని చేయాలన్నా చేతులు కావాలి, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కాళ్ళు కావాలి. ఏంటంటే ఏదైనా నైపుణ్యతను ఉపయోగించాలన్నా మనకు మనసు కావాలి. సజీవ యాగముగా ఇది నాది కాదు దేవునిది అని దేవుని కొరకు మనస్ఫూర్తిగా మనం పని చేయటం నేర్చుకోవాలి. ఇవాళ దేవుని సేవ అంటే ఏదో ప్రసంగాలు చేయటము, గృహాలు మందిరాలు కట్టించుకోవటము, పాటలు పాడటము, లేకపోతే ఇంకేదో కార్యక్రమాలను నిర్వర్తించటం అనుకుంటున్నారేమో. కానీ అది ఎవరో కొంతమంది ప్రవక్తలు, కొంతమంది సేవకులు, కొంతమంది ఏర్పరిచిన వారు, బరిన వారు, కొంతమంది పిలువబడిన వారికి మాత్రమే పరిమితం అనుకుంటున్నారేమో. కానీ ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ప్రతి విశ్వాసి తాను దేవుని సేవలో వాడబడాలి. నీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. నీ తలాంతుల్ని ఆయన పరిచయలో వాడాలి. నువ్వు మందిరానికి వెళ్ళేది ఊరకే వాక్యమని రావడానికి కాదు, పాటలు పాడి కూర్చోవడానికి కాదు. మందిరములో దేవుని పరిచర్య విధానములో నీవు పాలిభాగస్తుడు అవ్వాలి. దేవుని కొరకు వాడబడాలి. చూడండి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నటకు మీ మనసు మారి రూపాంతరం మనసు నూతన మొగుట వలన రూపాంతరము పొందండి. ప్రతిసారి దేవుని చిత్తమేదో తెలుసుకోవడానికి దేవుని మందిరానికి వెళ్తున్నాం. అంటే అల్టిమేట్గా మన జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటి అనేది తెలుసుకోవటం ఒకటైతే, అన్ని విషయాలలో ఎప్పటికప్పుడు దేవుని చిత్తాన్ని ఎరగటం మరెంతో ముఖ్యమైనది. దేవుని చిత్తము సాధారణంగా కొన్ని ఉన్నాయి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది యేసుక్రీస్తునందు మన ఎడల దేవుని చిత్తము అని రాయబడింది. ప్రతివాడు తన గణపను ఎలాగో మర్యాదగా, పరిశుద్ధంగా, ఘనంగా ఎంచుకోవాలను ఎరిగి ఉండుటే దేవుని చిత్తము అని రాయబడింది. సో సాధారణంగా మనం దేవుని చిత్తం అంటే మనం సంతోషంగా ఉండాలన్న దేవుని చిత్తం, మనం కృతజ్ఞత కలిగి ఉండాలనే దేవుని చిత్తం, మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలన్నది దేవుని చిత్తం, మన శరీరాలను పరిశుద్ధంగా ఘనంగా కాపాడుకొని మన దేహం దేవాలయంగా ఉంచుకోవటం అనేది దేవుని చిత్తం.
అంత మాత్రమే కాకుండా ఏ రోజుకు ఆ రోజు ఈరోజు నీ చిత్తం నా పట్ల ఏంటి, ఈరోజు నేను చేయవలసింది ఏంటి, నేను వెళ్ళవలసింది ఎక్కడికి, నేను మాట్లాడవలసింది ఏంటి అని ఏ రోజుకు ఆ రోజు ఆయన వాక్యము ద్వారా మనం ఆయన చిత్తాన్ని ఎరుగుతూ ఆయన చిత్తములో అడుగులు వేస్తే ఆశీర్వదించబడతాం, ముందుకు సాగుతాం, అభివృద్ధి పరచబడతాం, అనేకులకు దీవెనకరంగా మారుతాం, మన ప్రభువును సంతోషపరచగలుగుతాం. మందిరానికి వెళ్ళి మీరు ఏమన్నా మందిరపు కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నారా? బాప్తిసం పొంది దేవుని మందిరానికి సంవత్సరాల తరబడి వెళ్తున్నామని చెప్పుకునేవారు దేవుని సేవలో పాలు పంపులు పొందుతున్నారా? అసలు మీలో ఏ తలాంతుందో మీరు ఎరుగుదురా? ఎందు నిమిత్తమై ప్రభు మిమ్మల్ని రక్షించుకున్నాడో అది మీరు గుర్తించారా? అది తెలుసుకోవడానికి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. చూడండి 6వ వచనం, మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక మనకి అనుగ్రహించిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగి ఉన్నాము. దేవుడు వరాలు ఇస్తున్నాడు, మనకి టాలెంట్స్ ఇస్తున్నాడు, ఒక ప్రత్యేకత ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకమైన పని కొరకు వాడుకోవడానికి రక్షించుకున్నాడు. మన ఇంట్లో ఎన్నో సామాన్లు ఉంటాయి, అన్ని సామాన్లు అన్ని స్పూన్స్ ఒకే ప్రయోజనం కొరకు వాడం కదా. పెద్దది ఉంటుంది, చిన్నది ఉంటుంది, బుల్లిది ఉంటుంది, ఏంటండి కత్తి ఉంటుంది, ఫోర్క్ ఉంటుంది, ఏమైనా ఉన్న అన్ని వస్తువులు దేని కొరకు అది వాడబడుతుందో అది వాడి దాంట్లో ఆ స్పూన్ స్టాండ్లో పెట్టి ఉంచుతాం. అలాగే సంఘంలో ఉన్న మనందరం కూడా దేవుడు వాడుకోవటానికి అనుకూలమైన పాత్రలుగా మనల్ని సిద్ధపరచుకున్నాడు. మనం ఆయన చేతుల్లో వాడబడాలనేది దేవుని ప్రణాళికగా ఉంది. వివిధమైన కృపావరాలు ఉన్నాయి గనుక ప్రవచించు వారైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించడంలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందాం. ఏంటండి, కొంతమందికి ప్రవచించే వరం ఇచ్చాడు. ప్రవచించమన్నప్పుడు ఏదో ప్రవచనాలు చెప్పడమే కాదండి, ప్రార్థించే వరం. అది ప్రార్థనలో ప్రవచనాలు బయటకు వస్తాయి. ప్రార్థనలో దేవుని చిత్తాన్ని మన నోట పలుకుతాం, దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. సంఘములో మీరు ప్రార్థించేవారిగా ఉండాలని, ప్రార్థనతో మనుషుల్ని నడిపించేవారిగా ఉండాలి. ప్రార్థనాత్మ కలిగి ప్రార్థనాత్మను నీ చుట్టూన్న వారికి అందించేవారిగా నీవు వెలిగించేవాడిగా ఉండాలని దేవుడి కోరిక. మీరు మీటింగ్ అయిన ముందు, మీటింగ్ అయిన తర్వాత ప్రార్థిస్తారా? మీ సంఘంలో మీరు వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటారా? మీరు దేవాలయంలో ప్రార్థిస్తున్నప్పుడు తోటివారితో ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడం అలవరుచుకున్నారా? ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం అలవరుచుకున్నారా? ఇది చాలా ముఖ్యమండి. కొంతమందికి ఆ ప్రత్యేకత ఉంది. వారి ప్రార్థన అనేకులను వెలిగిస్తుంది. వారి హృదయంలో దీవించబడుతూ అనేకులకు దీవెనకరంగా మారుతారు. మీరు ప్రవచించేవారైతే ప్రవచనంలోను, మీరు పరిచర్య చేయవారైతే పరిచర్య చేయటంలో. దేవుని మందిరంలో అనేక పరిచర్యలు ఉన్నాయండి. మీరు ఒక అషరర్స్ అంటే మీరు గుమ్మం దగ్గర ఉండి మనుషుల్ని ఆహ్వానించేవారై ఉండొచ్చు. మీరు లోపలికి వచ్చిన వారిని పలకరించి ప్రేమతో కూర్చుండబెట్టేవారై ఉండొచ్చు. మీరు మందిరాన్ని సిద్ధపరిచే కుర్చీలు లేక అక్కడ ఉన్న పరికరాలను శుభ్రం చేసి వాటిని సిద్ధపరిచి ఆర్గనైజ్ చేసేవారిగా ఉండొచ్చు. మందిరంలో మీరు కనెక్షన్స్ ఇచ్చేవారిగా ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన తర్వాత మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియోలు ఆడియోలు తర్వాత ఎంతో పని బిఫోర్ ద మీటింగ్ అండ్ ఆఫ్టర్ ద మీటింగ్ ఎవ్రీ చర్చ్లో ఉంది కదా. మరి మీరు ఏదైనా ఇన్వాల్వ్ అవుతున్నారా? మీకున్న తలాంతును గమనించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారా? ఏదో ఒక పని దేవుని మందిరంలో నువ్వు చెయ్యాలి. ఏ పని దేవుడు నీ కొరకు నియమించాడో ఆ పని నువ్వు చెయ్యాలి. మీరు దేవుని చిత్తాన్ని ఎరగండి అని కూడా దేవుడు అక్కడ చెప్తుంది. అందుకని బోధించేవాడైతే బోధించటంలో, అందరూ ప్రసంగికులైతే వినేవాళ్ళు ఎవరండి? కానీ కొందరికి దేవుడు బోధించే వరాన్ని, బోధించడం అంటే ప్రీచింగ్ కాదు, ఇట్స్ నాట్ లెక్చర్ చేయటం కాదు, ఇది ఊరికే వాక్యము చెప్పేయటమే కాదు, బోధించడం అర్థమయ్యేటట్టు. సండే స్కూల్ టీచర్స్గా ఉంటే ప్రీచర్స్ కంటే సండే స్కూల్ టీచర్స్ బాధ్యత ఎక్కువ అండి. ప్రీచర్స్ పెద్దవాళ్ళకి
చెప్పేయచ్చు ఈజీగా, కానీ పిల్లలకి అర్థమయ్యేటట్టు వారికి చెబుతూ వారితో చేయిస్తూ, మేబీ ద లార్డ్ వాంట్స్ యూ టు బీ ఏ సండే స్కూల్ టీచర్, ఏ యూత్ లీడర్. ఒక స్త్రీల మీటింగులో ఇతరుల చిన్న స్త్రీలకు మీ అనుభవాలతో సాక్ష్యాలతో బోధించేవారు ఉండడానికి దేవుడు నన్ను కోరుకున్నాడేమో. ఏదో ఒక పని మందిరంలో నీవు చేయాలి. బోధించేవారైతే బోధించేలో, హెచ్చరించేవారైతే హెచ్చరించుటలో చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడ ఫాల్ట్ ఉంది, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ కొరత ఉంది, ఏది ఎలా ఉంది అని ఇతరులకు హెచ్చరిక అంటే గుర్తు చేయటం, జ్ఞాపకం చేయటం, ఆర్గనైజ్ చేయటం, ఓవర్సీయర్గా ఉండటం చాలా ప్రాముఖ్యమండి. సరిగా సౌండ్ వినబడుతుందా? మందిరంలోకి వచ్చిన ప్రజలు సరిగా కంఫర్టబుల్గా కూర్చున్నారా? మందిరంలో ఏ డిజార్డర్ ఉంది, ఏ యొక్క క్రమహీనత ఉంది, ఏది అవసరత ఉంది అని గమనించి మందిరాన్ని, మందిరపు పనుల్లో పాలు పంపులు పొందటం కొరకే మనల్ని ప్రభు కోరుకున్నాడు. ఇంకా చాలా ఉన్నాయండి. మీరు పంచిపెట్టేవారైతే శుద్ధ మనసుతో పంచిపెట్టండి. మీరు పై విచారణ చేయవారైతే కరుణించు జాగ్రత్తతోనూ, కరుణించుతోనూ, సంతోషంతోనూ పని జరిగించాలి. కొంతమంది డిసిప్లైన్ చేయడానికి కొంచెం కఠినంగా ఉండవలసి వస్తుందండి. కానీ ఆ కఠినంలో కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి. ఇతరుల తప్పు చూస్తున్నప్పుడు నేను కూడా ఈ తప్పు చేస్తానేమోనని నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ ముందు నీ తప్పును సరిచేసుకొని ఇతరుల తప్పును నువ్వు సరిచేసేవాడిగా ఉంటే మందిరాల్లో ఎంత క్రమం ఉంటుందో, ఎంత దేవుని సన్నిధి ఉంటుందో, ఎంతగా దేవుని అభిషేకం ఉంటుందో తెలుసండి. మీరు ఏ పని జరిగించినా సరే మందిరంలో సంతోషంతో మందిరంలో పనిచేయండి. మనం లోకంలో పనులు చేస్తున్నాం జీతాల కొరకు, అధికారుల మెప్పుల కొరకు. కానీ దేవుని మందిరంలో ఎవరు నిన్ను మెచ్చుకోకర్లా, ఎవరు నిన్ను సంతోషపెట్టక్కర్లా, ఎవరు నీకు జీతం ఇవ్వక్కర్లా, దానికి ప్రతిఫలం ఇవ్వక్కర్లా. దేవుని నామములో చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికీ కదలని వారంలో స్థిరులై ఉండి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధిలో ఆసక్తి కలిగి ఉండండి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మందిరానికి వెళ్ళటమే గొప్ప కాదండి, మందిరంలోనికి వెళ్ళి మందిరంలో దేవుని సేవలో వాడబడాలి. మీ పాస్టర్ గారులను, మీ యొక్క అధికారులు, మీ యొక్క సంఘ పెద్దలను కలిసి వారి అనుమతితో, వారి యొక్క ఆశీర్వాదాలతో, వారి నడిపింపుతో పరిచయంలో మీరు కూడా విశ్వాసులైతే పాల్గొని దేవుని మందిరంలో క్రమముగా సమస్తము జరుగునట్లు, దేవునికి మహిమ కలిగినట్లు ప్రార్థనాపూర్వకంగా సంతోషంగా ప్రతి దానిలో పాలుపంపులు పొందుతాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, దేవుని మందిరము భయంకరమైన స్థలమని, అక్కడ దేవుని సన్నిధి ఉన్నదని, అది పరలోకమునకు గవిని అని, నలిగిన వారు, కృంగిన వారు, ఆధ్యాత్మికమైన మత్తులో ఉన్నవారు, నిర్లక్ష్యంగా ఉన్నవారు అనేకులు ఈ రోజున మందిరాల్లో ఉంటుండగా విశ్వాసులమని చెప్పుకునే మేము నీవిచ్చిన వరాలను దాచిపెట్టుకోక, కుచ్చ కింద మంచ కింద మా సాక్ష్యాలు పెట్టక, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక్కొక్కరితో మేము ప్రేమ కలిగి పనిచేయుటకు సహాయం చేయండి. నీ మందిరావరణలో పనిచేయటం గొప్ప శ్లాఖ్యతని ద్వారపాలకుడిగా ఉన్న అది నాకు మేలే అన్న దావీదును గుర్తు చేసుకున్నటకు, మందిరములో పరిశుద్ధతను, మందిరములో ప్రభు సన్నిధిని, మందిరములో ప్రార్థనాత్మను కాపాడుకున్నట్లుగా మాకిచ్చిన తలాంతులను బట్టి నీ చిత్తమును ఎరిగి ఆ రీతిగా వాడబడుటకు విశ్వాసులైన నీ బిడ్డలందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా మీరు తెలియచేయండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. మీరు కూడా ప్రార్థించండి. ప్రభు నీ చిత్తములో నడవనిమ్ము అనే ఒక చిన్న పుస్తకం నా దగ్గర ఉంది. ఒకవేళ ప్రభు చిత్తం మీ పట్ల ఏమై ఉంది,
ప్రభు ఇచ్చిన వరాలు ఏమై ఉన్నవి అని తెలుసుకోవాలంటే ఆత్మఫలములేమనగానే పుస్తకం, అలాగే ప్రభువాన్ని చిత్తంలో నడవనమనే పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. మీరు ఒక వాట్సాప్ పెట్టండి, వివరాలు మీకు తెలియజేస్తారు. ప్రభు చిత్తం అయితే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక. ఆదివారం ఇవాళ కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలు కూడా మీ సౌకర్యం నిమిత్తం మీరు మరింతగా దేవుని వాక్యంలో బలపడడానికి, మందిరాలు లేని వారి కొరకు, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారి కొరకు లైవ్ ఇస్తున్నాం. మీరు కూడా మీ అనుకూలతను బట్టి తెలుగు, అలాగే తమిళ్, అలాగే హిందీ సర్వీసెస్లో కూడా మీ అనుకూలతను బట్టి వీక్షించండి. ఉచితమైతే సాయంత్రం 9 గంటలకి కల్వరి ప్రతితోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన దాకా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే జూలై 1వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. చిరునామా గమనించండి. సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. రండి, ఆశీర్వదించబడండి.